అధ్యక్ష, ఈ యొక్క ఖాళీలకి సంబంధించి నేను ఎడ్యుకేషన్ సంబంధించి చెప్పదలిచింది ఏమంటే, విభజన ఆంధ్రప్రదేశ్లో మొత్తం అన్ని రకాల మేనేజ్మెంట్లకి మొత్తం ఎన్ని పోస్టులు వచ్చినాయి, ఇప్పుడు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఆ రకంగా చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం స్కూల్ ఎడ్యుకేషన్లో అసలు ఖాళీల సంఖ్యనే స్పష్టం చేయలేదు. ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయనే విషయం కూడా చెప్పలేదు. భర్తీ విషయం పక్కన పెట్టినప్పుడు కూడా ఆ రకంగా మిస్సింగ్ జరుగుతున్నాయి. ఆ రకంగా ఇంకా డిపార్ట్మెంట్ల వారిగా కూడా వివరాలు ఇస్తే బాగుండేదని, మీ దగ్గరైనా స్కూల్ ఎడ్యుకేషన్లో ఏమైనా వివరాలు ప్రత్యేకంగా ఉంటే తెలియజేయమని కోరుతూ, ముఖ్యంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు చూసుకున్నట్లయితే రెగ్యులర్ ఉద్యోగుల కంటే వీళ్ళు సరి సమానంగానో లేకుంటే మొత్తంగా ఎక్కువగాను కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ చూసుకుంటే 2,40,000 మంది ఈ రోజున వివిధ ప్రభుత్వ శాఖల్లో సంస్థల్లో పనిచేస్తున్నారు. ఆ రకంగా ఈ విధానాన్ని ఆలోచించాలని చెప్పి కాంట్రాక్ట్ అని అవుట్సోర్సింగ్ అని పెట్టి వాళ్ళకి మినిమం టైం స్కేల్ ఇతర సదుపాయాలు వర్తింపు చేయకుండా పరిస్థితిలో రెగ్యులర్ ఉద్యోగాల నియామకాలకి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. మంత్రి గారు. సార్, సభ్యులు లక్ష్మణరావు గారు వారు లేవనెత్తినటువంటి అంశాల గురించి, ఇన్ని ఖాళీలు ఉన్నాయంటే ఇంకా చాలా ఖాళీలు ఉన్నాయి, ఎప్పుడు పూర్తి చేస్తారు, చేసే ఆలోచన ఉందా అనేటువంటిది వారు అడిగినటువంటి ప్రశ్నలో ఇప్పటికే మీరు గుర్తించారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చినటువంటి మొట్టమొదటి రోజునే తొలి సంతకం డిఎస్సి ఉద్యోగాలు దాదాపు 16,500 ఉద్యోగాలను పూర్తి చేయడం మీద మా ప్రభుత్వం దృష్టి పెట్టింది అధ్యక్ష. గత 5 ఏళ్లుగా కేవలం ఏదో సచివాలయ వ్యవస్థలో ఏర్పాటు చేసింది తప్ప మిగిలిన వ్యవస్థలన్నింటినీ కూడా గత ప్రభుత్వం నిర్వీర్యపరిచినటువంటి సందర్భంలో ప్రాథమికంగా విద్యా వ్యవస్థని మనం బలోపేతం చేయాలి అన్నటువంటి ఉద్దేశంతోనే అత్యధిక ప్రాధాన్యతతో మా ముఖ్యమంత్రి గారు డిఎస్సి మీద తొలి సంతకాన్ని పెట్టడం జరిగింది. అట్లానే సభ ముందు ఒక విషయాన్ని పెట్టదలుచుకున్నాం అధ్యక్ష. మేము ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేశాం. మా హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ గారు మా పక్కనే కూర్చున్నారు అధ్యక్ష. ఆయన పాదయాత్ర చేస్తూ చాలా మంది యువకులతో ఇంటరాక్ట్ అయ్యారు అధ్యక్ష. రకరకాల సమాజంలోని అన్ని వర్గాల ప్రజలతోనూ ఇంటరాక్ట్ అయినట్టుగానే యువకులతో కూడా ఆయన చాలా ఇంటరాక్ట్ అయ్యారు అధ్యక్ష. ఇవాళ ఆయన మా ప్రైవేట్ ఇంటర్నల్ డిస్కషన్స్లో కానీ క్యాబినెట్ డిస్కషన్స్లో కానీ ఎక్కడొచ్చినా కూడా ఆయన పదే లేవనెత్తేటువంటి అంశం ఏదైనా ఉందంటే, యువకులకి ఉద్యోగ కల్పన కానీ ఉపాధి కల్పన కానీ ఈ ప్రభుత్వ ప్రాధాన్యతగా ఉండాలి అనేటువంటిది ఆయన ఒక అజెండాగా చేసుకుని మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. సో స్పెసిఫిక్గా మా ప్రభుత్వానికి జాబ్ క్యాలెండర్ అనేటువంటిది త్వరలోనే ఇస్తాం. ఏ సమయంలో ఏ నెలలో ఏ రకమైనటువంటి ఉద్యోగాల కల్పన చేయబోతున్నాం అనేటువంటిది చదువుకునేటువంటి విద్యార్థులకి కూడా కన్వీనియంట్గా ఉండేటట్టు, ఏదో హడావిడిగా పిలిచి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఈ సంవత్సరం ఏం చేయబోతున్నాం, నెక్స్ట్ ఇయర్ ఏం చేయబోతున్నాం అనేటువంటిది చాలా అడ్వాన్స్డ్గా వాళ్ళకి దృష్టికి మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయబోతున్నాం అన్నటువంటి విషయాన్ని సభ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అట్లానే స్కూల్ ఎడ్యుకేషన్కి ఏ రకంగా ఉన్నాయన్నటువంటిది అడిగారు సభ్యుల్ని. నేను ఒకటే కోరుతున్నాము, శాఖల వారీగా కూడా మేము వివరాలు అందించాం. దయచేసి ప్రతిని మీరు చూడండి. ఇంకా ఏమైనా మీకు అనుమానాలు ఉంటే వ్యక్తిగతంగా మీరు అడిగిన సమాచారాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అధ్యక్ష. థ్యాంక్ యూ.